దీన్ని పక్ అంటారు. ఏంటి మటన్ షాప్లో మటన్ తగిలించినట్టు తగిలించాం అనుకుంటున్నారా? గ్లాస్ జార్లో పోసేదాకా తప్పదు మరి. ఆ సౌండ్ విన్నారా? అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. ఇది అడ్జస్ట్ చేసుకోవాలి గ్రైండ్ సైజ్ కోసం. అన్ని బ్రూయింగ్ మెథడ్స్కి సేమ్ గ్రైండ్ సైజ్ ఉండదు. సో బ్రూయింగ్ మెథడ్ బట్టి అడ్జస్ట్ చేయాలి. తిప్పు 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 తిప్పు. కాఫీ బీన్స్ గ్రైండ్ అయ్యాక వాటిని గ్రౌండ్ కాఫీ అంటారు. ఆ గ్రౌండ్ కాఫీని పోటా ఫిల్టర్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ట్యాంపర్తో ట్యాంప్ చేయాలి. ఎస్ప్రెసో షాట్ వచ్చేస్తుంది. ఇంకా తిక్కగా కూడా చేసుకుంటారు. నేను ఇలా తాగుతాను కాబట్టి కొంచెం వాటరీగా చేసుకున్నా. మిల్క్ యాడ్ చేసుకునే వాళ్ళు ఇంకా తిక్కగా చేసుకుంటారు. ఇది మెయిన్. దీన్ని బట్టే మన ఎస్ప్రెసో షాట్ ఎలా వచ్చిందో చెప్పొచ్చు. దీన్ని పక్ అంటారు. ఇది ఇలా గట్టిగా డ్రైగా స్టిఫ్గా వస్తే మంచి ఎస్ప్రెసో షాట్ వచ్చినట్టు. Subscribe to my channel.